శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 18 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం. దీనివలన జాతకుడికి ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అలాగే ఏదైనా పెళ్ళికి సంబంధించినటువంటి ఎంగేజ్మెంటు, పెళ్ళి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. స్వయంగా జాతకుడు వివాహం కొరకు ఎదురు చూస్తుంటే ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినప్పుడు 100కి 100 పాళ్ళు మీరు అందులో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, సినిమా రంగంలో, సెలబ్రిటీ రంగంలో, ఏదైనా కళారంగంలో ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీరు చెప్పిన విధంగా నడుచుకున్నట్టు కనబడుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు సేకరిస్తుంటారు. ఇది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి సమయం. మీలో ఉన్నటువంటి సౌందర్యానికి, కళలకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంటుంది. ఏదో ఒక శుభకార్యంలో మీరు పాల్గొనడం జరుగుతుంటుంది. అయితే ఈ వారంలో 4 గ్రహాలు 12వ స్థానంలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రవి ఈ నెల 14 వరకు, అంటే ఈ వారం మధ్యలో రవి రాశిలోకి మారడం జరుగుతుంది. ఎప్పుడైతే రవి మేషరాశిలోకి వచ్చాడో ఆ రోజు నుంచి ఈ రాశి వారి యొక్క టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా సాధించగలవనేటువంటి స్థితిలోకి రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని నూతన ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీ కుటుంబంలో ఒకరికి, వ్యక్తిగతంగా మీకు, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీరు పెద్దవారంటే మీ సంతానానికి ఏదో ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక వృత్తి మారాలనే ప్రయత్నంలో, రాజకీయ రంగంలోకి మారాలన్నా, సినిమా పరిశ్రమలోకి మారాలన్నా, రియల్ ఎస్టేట్ లాంటి వెంచర్ ప్రారంభించాలన్నా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఈ వారం నుంచి మేషరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వారి యొక్క హోదా, స్టేటస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే మిగతా 3 గ్రహాలు వ్యయ స్థాన సంచారం, ప్రధానంగా కుజుడు 12వ స్థాన సంచారం వల్ల భూములు, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంటుంది. ఇదే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత మీ రక్త సంబంధికులకో, అన్నదమ్ములకో, మేనమామలకో ఏదో విధంగా ఆర్థిక సహకారం చేయించవలసి ఉంటుంది. ఇక ఆల్రెడీ శని భగవానుడు అక్కడ ఉండడం వల్ల చాలా వరకు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతిగా వ్యయ స్థితి వల్ల మీరున్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా, అక్కడ ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలన్నా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే కుజుడు అక్కడే ఉన్నాడు, శని భగవానుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా మీరు ఇతరులకి ఉపాధి కల్పించే ఉద్దేశంతో మీరు ఏదైనా ఒక పరిశ్రమ లాంటిదో, ఇండస్ట్రీయో ఏదో ఒకటి మీరు ప్రారంభించే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతుంది. అలాగే బుధుడు, వ్యయస్థానం బుధుడు అవటం వల్ల కంప్లీట్గా కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి. అలాగే మీ పిల్లల అభివృద్ధి కొరకు, వారి విద్య కొరకు ముందుగానే ఏదైనా కాలేజీలో సీట్ రిజర్వ్ చేసుకోవడం, అలాగే కొన్ని మీ వ్యాపార అవసరాలకి కావాల్సినటువంటి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బుక్స్ వగైరా వగైరా సేకరించే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారంలో 75% ఖర్చులు రావడం జరుగుతుంది. ఆదాయం మాత్రం కేవలం 25% మాత్రమే ఉంటుంది. అదే ఆ ఖర్చు మరి ఫ్యూచర్లో లాభానికి కారణమవుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కంపల్సరిగా మంచి విషయాల మీద ఖర్చు పెట్టడం అనేది ఫ్యూచర్లో లాభానికి కారణమవుతుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అంటే అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు. ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు.
ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారాన్ని కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదన్నా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాల దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.